పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని అన్ని పార్టీలు స్వాగతించాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా భారత ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. తెలంగాణలో కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొని పాక్ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో తప్పులు పక్కన పెడితే చాలా మంది నెటిజన్లు విజయశాంతి ట్వీట్ ని తప్పుపడుతున్నారు. భారత్ పైకి ఉగ్రవాదం ముసుగొలుపుతున్న పాకిస్తాన్ కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అనడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకు మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్ ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న తర్వాత భారత ప్రభుత్వాలు కూడా నేటికి భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం. అయితే కొంతమంది సోషల్ మీడియా రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రజలెవ్వరము రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడడం లేదు అనే కొందరు కూడా అర్థం చేసుకోగలరని అభిప్రాయపడుతున్నాను అంటూ హర మహాదేవ్, జై హింద్, జై జవాన్, మే విజయశాంతి అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆ విజయశాంతి ప్రస్తుతం విజయశాంతి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి ట్వీట్లు అవసరమా? దీంట్లో దేశ భద్రత విషయంలో రాజకీయాలు ఏంటని విజయశాంతిపై కొందరు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కీలక పాత్ర పోషించారు విజయశాంతి. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు.